నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఢిల్లీ పర్యటనలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక విలేకరి అడిగిన ప్రశ్న ఏంటంటే, పివి నరసింహారావు గారికి మన భారతరత్న అవార్డు వచ్చింది, అయితే దీని మీద మీ కామెంట్ ఏంటండి అంటే యాజ్ ఎ తెలుగు పర్సన్గా చెప్పండి అని అడిగినప్పుడు తను చెప్పిన సమాధానం వింటే అందరూ షాక్ అయిపోయారు. సో అసలు దీనికి సంబంధించి ఆయన ఎందుకు ఇలా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది మనకి చెప్పడానికి ఉన్నారు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ మన అడిసిమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం సార్. నిన్న చూస్తే భారతరత్న వచ్చింది. అసలు పీవీ అంటేనే తెలుగు టీవీ అని చెప్పేసి మనం మాట్లాడుకుంటాం. అలాంటి ఒక గొప్ప వ్యక్తికి భారతరత్న అవార్డు వస్తే ఒక విలేకరి అడిగారు, సార్ ఇలా ఒక తెలుగు పర్సన్కి వచ్చింది, యాజ్ ఎ తెలుగు పర్సన్గా అది కూడా మీరు ముఖ్యమంత్రి, ఒక కామెంట్ చెప్పండి దీనిపైన అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, సాయిరెడ్డి విల్ టెల్, అంటే సాయిరెడ్డి చెప్తారు అని చెప్పేసి. అసలు దీన్ని ఎలా చూసుకోవాలి, అసలు దీన్ని ఎలా పరిగణించాలి? ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా ఇంత ఖ్యాతిని తీసుకొచ్చిన ఒక పర్సన్ గురించి మాట్లాడలేకపోయారు. దీన్ని అసలు ఎలా చూడాలి సార్? నాకైతే అర్థం కావట్లేదు, మీరు చెప్పండి సార్. అంటే యాక్చువల్గా పివి నరసింహారావు గారికి భారతరత్న రావడం లేట్ అయిపోయింది. అవును సార్, ఇప్పటికే రావాలి. ఎందుకంటే ఆయన తెలుగువాడుగానే కాకుండా ఈ దేశానికి కూడా ఎంతో చేశాడండి. ఈ దేశం అంధకారంలోకి వెళ్ళిపోయింది, అప్పుల ఊబిలో కూలిపోయింది, పాతాళానికి చేరిపోయింది. బంగారం నిలవలను కూడా తాకట్టు పెట్టేసి ఈ దేశాన్ని అలా రోజు రోజు జరుపుకునే పరిస్థితి నుంచి ఆయన చాకచక్యం వల్ల, ఆయన చతురత వల్ల, ఆయన దక్షత వల్ల ఈ దేశం ఒడ్డున పడిందండి. మన్మోహన్ సింగ్ గారు ఆయనకు సహకరించారు. ఆయన ఒక ఆర్థికవేత్త కాబట్టి వాళ్ళిద్దరు చేరి ఈ దేశాన్ని గాడిలో పెట్టారు. ఇవాళ మీరు ఈ కెమెరా ఇక్కడి నుంచి ఏమండి అని మాట్లాడేసుకున్నా, ఏం చేసినా ఇవన్నీ వాళ్ళే, ఎవ్రీథింగ్ వాట్ నాట్ ఎవ్రీథింగ్. దాన్ని అందిపుచ్చుకున్న వారిలో చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఇంకా ఎస్ఎం కృష్ణ గారు, ఇలా కొంతమంది అందరికంటే కొంచెం అడ్వాన్స్గా ఉన్నారు. మిగతా వాళ్ళందరూ మెల్లమెల్లగా ఈ దేశం అంతా కూడా ఇప్పుడు ఉపాధి గురించి అంటే మనం ఏమనుకుంటామంటే మీకు తెలియదు అసలు అలాగే. మీకు 1980s ప్రాబ్లం, 1990 మధ్య ప్రాబ్లమ్స్ మీకు తెలియదు. మేము చదువుకునేటప్పుడు మేము చదువుకుంటే ఉద్యోగం వస్తుందా రాదా అనేటువంటి డౌట్. మీరు అవలేలుగా డిగ్రీ చేసేస్తారు, గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వకపోతే ఎక్కడో చోట జాయిన్ అయిపోతారు, శుభ్రంగా 30, 40, 50 తెచ్చుకుంటారు. అసలు అది అలా కాదు. ఫైల్ చేతి పట్టిన గడ్డ మాసిపోయిన బట్టలు వేసుకుని ఏదో కంపెనీ ముందుకు వెళ్తే నో వేకెన్సీ బోర్డులు ఉండి, ప్రభుత్వ ఉద్యోగాలు తక్కువ కదా ఉంటాయి. అవి కూడా రకరకాల రికమెండేషన్లు, రిజర్వేషన్లు, పైరవీలు, ఆశ్రిత జన పక్షపాతం, ఇలాంటివన్నీ ఉంటాయి. ఇక చాలా నిరాశ నిస్పృహలు, నిరుద్యోగం తీవ్రమైపోయి, ఆకలి, లంచగొండితనం, అవినీతి అని పెరిగిపోయి దేశమంతా రాజకీయ నాయకులు కూడా వాళ్ళు చేయడం కూడా ఏమీ లేదు. అసలు ద్రవ్యోల్బణం అంటారు దాన్ని, ఆర్థిక మాంద్యం కూడా ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో గల్ఫ్ యుద్ధాలు ఇలాంటివన్నీ వచ్చి మీద పడిపోయింది, పెట్రోల్ ధరలు, అన్నీ రకరకాల బాధలు. దాని నుంచి మనం బయటపడేశారు. చిన్నగా కిటికీలు ఎత్తారు. ఈ ప్రపంచానికి భారతదేశం ఒక పెద్ద సంత. ఇప్పుడు మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ తయారు చేసుకున్నారనుకోండి, మీరు తీసుకెళ్ళి ఎక్కడ అమ్ముకోవడానికి జనసమ్మర్దం బాగా ఉన్న చోట అమ్ముకోవాలని చూస్తారు. అంటే సంతలో, తిరునాళ్ళు, జాతరల్లో అమ్ముకునేవారు ఇది వరకు. అలాంటిది అనమాట ఈ ప్రపంచానికి మన భారతదేశం. ప్రభుత్వం జనాభా ఉంటారు, వాళ్ళందరికీ మార్గాలు తీసేటప్పటికి, విదేశీ పెట్టుబడులను నేరుగా ఆహ్వానించేటప్పటికి ఇక్కడ ఆ గేట్లు ఎత్తేసేటప్పటికి బ్రహ్మాండంగా వాళ్ళందరూ వచ్చారు. సోనీ టీవీ ఎప్పుడో అలా చూసేవాళ్ళు, ఇంగ్లీష్ సినిమాలో చూసి అన్నీ ఇప్పుడు చూసేస్తున్నాం మనం. ఇది వరకు ఇంగ్లీష్ సినిమాలో చూసేవాళ్ళం కొన్ని. ఇక మొత్తం స్వరూపం, ముఖ చిత్రం మారిపోయింది రకరకాలుగా, స్టెప్ బై స్టెప్. భారతదేశాన్ని మొత్తానికి ఒక అద్భుతంగా తీర్చిదిద్దారు. అటువంటి వ్యక్తి ఇవాళ మనం ఈ స్టేజ్లో కంఫర్టబుల్గా, ఈ భారతదేశం స్వర్గం. ఎవరికి మీరు కష్టపడి పని చేసుకుని 4 రూపాయలు సంపాదించుకునేవాడికి ఇది స్వర్గం. ఇంట్లో దొంగ ఉన్నవాడికి స్వర్గం కాదు, ఎక్కడన్నా ఒకటే. పని పాట లేకుండా ఇంట్లో పడుకున్నాడు అనుకోండి, వాడికి ఆదాయం ఉండదు, తినడానికి తిండి ఉండదు. కానీ మీరు ఇవాళ పల్లెటూరులోకి వెళ్ళండి, మీరు 5 రోజులే 5 రోజులు కూడా చేయరు, మీరు 4 రోజులు పని చేస్తే చాలు, ఆ వారం అంతా హ్యాపీగా బతకొచ్చు. ఇదివరకు అదేం లేదు. దీని కారణాలు ఒకదానికొకటి లింకప్ అయిపోయి ఉంటాయి. సర్వీస్ రంగము,
వాణిజ్య రంగం అన్నీ, టూరిజం అన్నీ డెవలప్ అయినాయి. కాబట్టి ఈ దేశం ఇలా ఉండడానికి ఆయన ఆద్యుడు అని మనం చెప్పుకోవడానికి అంత గొప్ప వ్యక్తి, దేశానికే మేలు చేశాడు ఆయన. ఆయనకి భారతరత్న ఇవ్వటం అనేటువంటి చాలా లేట్ అయిందని భావిస్తున్నాం. అందరూ మనకి ఎందుకంటే మనకు గర్వకారణం ఎందుకంటే మన తెలుగువాడు, బహుభాషా కోవిదుడు, ఈ దేశాన్ని తగినంత మెజారిటీ లేకపోయినా అప్రతిహతంగా 5 సంవత్సరాలు పూర్తిగా పరిపాలించాడు. అది కూడా ఏదో చేసాడు వచ్చాడు వెళ్ళాడు అన్నట్టు కాకుండా ఈ దేశాన్ని ఒక చీకట్లోంచి వెలుగులో తీసుకొచ్చాడు. మధ్య మధ్యలో రాజకీయంగా కొన్ని ఫిరాయింపులు ప్రోత్సహించారండి, అలాంటి ఆయన మీద అవినీతి కేసులు వచ్చినాయి, రకరకాలు చేశారు, అవన్నీ పక్కన పెట్టండి. కానీ చాలా సమర్థవంతంగా పరిపాలించాడు. ఇది పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి వ్యక్తికి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వ్యక్తి పివి నరసింహరావు గారు, వాళ్ళ ప్రత్యర్థి పార్టీ టీడీపీఏ ఆయన నంద్యాలలో పోటీ చేస్తే పోటీ పెట్టలేదు మన తెలుగువాడు మన తెలుగు బిడ్డ అని. అంటే ఆ ప్రత్యర్థి పార్టీ ఒకళ్ళ మీద ఒకళ్ళు పోరాటం చేసుకునే వాళ్ళే పోటీ నుంచి విరమించుకున్నారు. ఆయన మన తెలుగువాడు మన బిడ్డ అని. అంటే ప్రత్యర్థులు కూడా ఆయన అంగీకరించారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడి నుంచి వచ్చాడు? ఆ కాంగ్రెస్ తానే కదా. ఆ నాన్నగారు అంతా కాంగ్రెస్ ముక్కలు కదా, తాను ముక్కలు కదా. ఈయన ఎక్కడి నుంచి ఊడిపడలేదు. ఆ కాంగ్రెస్ ఆ పార్టీ పేరులో కూడా కాంగ్రెస్ ఉంటుంది. ఇప్పుడు అందులో ఉన్న వాళ్ళు కూడా, వైసీపీలో ఉన్న వాళ్ళు కూడా అందరూ కాంగ్రెసే. ఇలాగా ఆయన ఇవన్నీ పక్కన పెడతారు, రాజకీయాలుగా పక్కన పెట్టిన ఒక తెలుగువాడిగా చెప్పాలి. ఆయన గురించి ఎవరిని అడగకపోతే చెప్పలేదంటే వేరే కాదు, మామూలుగానే వాళ్ళు అడగకపోయినా కేకే చెప్పాలి. అలాంటిది వాళ్ళు అడిగితే కూడా సాయిరెడ్డి చెప్తాడంటే సాయిరెడ్డి చెప్తుంది, సాయిరెడ్డి ఆ అమ్మాయి బాగా అడిగింది. ఆమె ఏం అడిగిందంటే సార్, అంటే సాయిరెడ్డి నెక్స్ట్ సీఎం అని చెప్పేసి బాగా అడిగింది. అంటే నువ్వు జైల్లోకి వెళ్ళిపోతున్నావా, నెక్స్ట్ వస్తున్నాను అన్నది. అంటే నెక్స్ట్ గవర్నమెంట్ వస్తుంది వేరే కదా అనుకుంటే రాదు. అంటే ఎంత చులకన భావం, ఎంత తేలిక భావం, అది తప్పు. ఆయనకి విలువలు, మర్యాదలు, సంప్రదాయాలు ఏమీ తెలియదండి. మన కర్మ కొద్దీ ఆయన ముఖ్యమంత్రి అయిపోయి జనాలు చేసిన అదే జనాలు కూడా తప్పు చేస్తూ ఉంటారు. ఈ జనాల్లో ఇప్పుడు మన నాయకులు తిట్టుకుంటాం, రాజకీయ నాయకుల్ని, వాళ్ళు ఎందుకు తిట్టుకోవాలి? ఇటువంటి వాళ్ళు తిట్టుకోవాలి. జనాలు చేసిన తప్పులే అవన్నీ. నువ్వు సరైన ఎన్నుకోకపోతే అలాగే ఉంటుంది. కనీసం మర్యాదలు పాటించడం రాదు, ప్రజల శాంతి భద్రతలు కాపాడడం తెలియదు, ఎంతసేపు వాళ్ళు కుమ్మేసుకుంటాం, వాళ్ళు తినటం, వాళ్ళు ఇల్లు కట్టుకుంటాం, ఇవే ఉంటాయి. ఏమైనా పివి నరసింహరావు గారికి భారతరత్న రావటాన్ని మన తెలుగు వాళ్ళుగా మనం అందరం గర్వించాలి. అలాగే మన కోరికల్లో ఇంట్రావర్ గారు కూడా ఇవ్వాలి. ఇలా కోరుకుంటాం కూడా తప్పు కాదు. పివి నరసింహరావు గారు ఒక లెజెండ్ అయితే, ఆత్మగౌరవ పతాకాన్ని రెపరెపలాడించిన ఎన్టీ రామారావు గారు కూడా లెజెండ్. ఆయనకు కూడా ఇవ్వమని మనం అడగటంలో తప్పులేదు. కొంతమంది పార్టీలో అడుగుతున్నారు, అంటే ఎందుకు ఇవ్వలేదని చెప్పి క్వశ్చన్ మార్క్ వచ్చింది. మనం డిమాండ్ చేయడంలో తప్పులేదు, అడగటంలో తప్పులేదు. అలాగని చెప్పేసి ఈయనకు వచ్చిందాన్ని మనం తక్కువ చేసి మాట్లాడడం కానీ, ఈ పివి నరసింహరావు గారు వచ్చిందాన్ని విస్మరించడం కానీ చేయకూడదు. ఆయన్ని కీర్తిస్తూనే, దాన్ని ఆహ్వానిస్తూనే, అభినందిస్తూనే, గర్వపడుతూనే ఇంకా కావాలండి ఇప్పుడు ఇంకొంచెం వేయండి అంటాం కదైనా పెట్టినప్పుడు, అలాగనమాట. అయితే ఇక్కడ ఏంటంటే సార్, ఇక్కడ నిన్న ఏదైతే జరిగిందో ఈ పరిణామం, అంటే ఒక తెలుగు జాతి అంటే ఖ్యాతిని మనమే తక్కువ చేసుకుంటున్నామా? మన అంత హోదాలో ఉండి కూడా ఒక మాట మాట్లాడలేకపోయారా? అంటే తను కించపరిచినట్ట, లేకపోతే తనకు అసలు అర్థమే కాలేదా, తను అడిగింది అర్థం కాలేదా, అసలు ఏంటి, ఎలా తీసుకోవాలి? పరిస్థితి ఏంటంటే లోపల మంచి రౌండ్ అడిపోయి ఉంటుంది. ఆయన అనుకుని ఏమనుకుని వెళ్ళాడో అంత పని చూసుకోవాలి, నీతో పని అయిపోయింది, నీకు మాకు వద్దులే అని చెప్పేసి ఉంటారు. ఇక ఏడాలాగా నవ్వుతూ వచ్చి బయటకు వచ్చి అలాంటి మూడ్లు ఏం చెప్తారు? నువ్వు సర్వనాశనం అయిపోతున్నావు, రేపు నువ్వు జైల్లో పోతావు అనేటువంటి కళ్ళ ముందు కనపడుతూ ఉంటే మీరు ఆనందంగా ఎలా ఉండగలుగుతారు? మనస్ఫూర్తిగా ఎలా చెప్పగలుగుతారు? ఏదో పైకి చూసి కూడా అందరికీ మోడీ గారి దగ్గర నుంచి వచ్చినప్పుడు ఏడు మొఖం వేసుకొచ్చారు అనుకో, ఇటు పని అయిపోయింది రా బాబు అని వాళ్ళే పారిపోతారు. అక్కడ కూడా ఉన్నవాళ్ళు, ఆ కూడా ఉన్నవాళ్ళు కూడా మళ్ళీ వస్తారండి, మా ఇంటికాడికి ఎగేస్తున్నారండి అని వెళ్ళిపోతారు వాళ్ళు. అలా కాకుండా నవ్వుతా మాకేదో పని అయిపోయింది అక్కడ, వీళ్ళు మా వెనకాల ఉన్నారని చెప్పుకోవడానికి అది చేసేటప్పుడు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.